ప్రేమకు వయసుతో సంబంధం లేదని, మనసుంటే మార్గం ఉంటుందని ఈ కేరళ జంట నిరూపించింది. 50 ఏళ్ల క్రితం టీనేజ్ వయసులోనే మొదలైన ఒక మూగ ప్రేమ ఇరు కుటుంబాల పిల్లలు, అల్లుళ్ల సమక్షంలో పెళ్లి పీటలెక్కింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందక్కల్కు చెందిన జయప్రకాష్ కు టీనేజ్ వయసులోనే రష్మి అంటే ఎంతో ఇష్టం. కానీ తన ప్రేమను ఆమెకు చెప్పడానికి భయపడి మనసులోనే దాచుకున్నాడు. ఈ క్రమంలో కాలం వేగంగా మారిపోయింది. రష్మికి మరో వ్యక్తితో వివాహం కాగా జయప్రకాష్ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత జయప్రకాష్ కూడా పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. వీరిద్దరూ ఎవరి జీవితాల్లో వారు సంతోషంగానే ఉన్నారు. 10 ఏళ్ల క్రితం రష్మి భర్త మరణించగా 5 ఏళ్ల క్రితం జయప్రకాష్ భార్య కన్నుమూశారు. ఒంటరితనంతో బాధపడుతున్న రష్మి ఆ వేదన నుండి బయటపడటానికి సాంస్కృతిక కార్యక్రమాలు, షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం ప్రారంభించారు. మరోవైపు తండ్రి ఒంటరితనాన్ని గమనించిన జయప్రకాష్ పిల్లలు ఆయన్ని రెండో వివాహం చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఒక రోజు రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ ను జయప్రకాష్ చూశారు. 5 దశాబ్దాల క్రితం తాను ప్రేమించిన వ్యక్తిని గుర్తుపట్టిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్శకుడి ద్వారా ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. పాత జ్ఞాపకాలు మళ్లీ చిగురించాయి. జయప్రకాష్ తన వివాహ ప్రపోజల్ ను రష్మి ముందుంచారు. మా అమ్మ సంతోషమే మాకు ముఖ్యం అంటూ రష్మి కూతురు, అల్లుడు ఈ వివాహానికి పచ్చ జెండా ఊపారు. గత ఆదివారం కొచ్చిలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది అంటూ రష్మి కూతురు తన తల్లి పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. తల్లిదండ్రుల ఒంటరితనాన్ని అర్థం చేసుకుని వారి ప్రేమను గౌరవించిన ఈ పిల్లలపై నెటిజన్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు.